హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ ఇన్ హెల్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఏపీ ఎంసెట్ 2024 సెకండ్ ఫేజ్లో ఎంతమందికి సీట్స్ అనేవి అలాట్ అయ్యాయి అండ్ ఎంతమందికి వ్యాకెన్సీ సీట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ ఫేజ్ ఉంటుందా లేకపోతే ఉండదా అని దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మనం సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయంటే 17,575 సీట్స్ అయితే మనకు టోటల్గా ఫిల్ అయ్యాయి అన్నమాట ఇన్ సెకండ్ ఫేజ్. ఇప్పుడు మనం బోత్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రెండు జరిగిన దాంట్లో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి టోటల్గా అంటే 100%లో 86% అనేది సీట్స్ అనేవి అలాట్ అయ్యాయి అన్నమాట. ఇంకా మనకు 18,951 సీట్స్ అయితే ఎంటీగానే ఉన్నాయి. అండ్ ఎవరికైతే ఈ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యిందో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ 3 లోపలే చేసుకునేసేయాలన్నమాట. లేకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఆగస్ట్ 3 ముందే వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ టోటల్ మనకు 1,39,254 సీట్స్ అనేవి ఇచ్చారనమాట గవర్నమెంట్ వాళ్ళు. బట్ దాంట్లో ఫిల్ అయ్యింది ఎంత అంటే 1,20,303 మాత్రమే ఫిల్ అయ్యాయి. సో దీని ద్వారా ఏమర్థమవుతుందంటే థర్డ్ ఫేజ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. బట్ దానికైతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ థర్డ్ ఫేజ్ అనేది ఉండదు. సో ఒకవేళ ఉన్నా కూడా దాంతో మీకు పెద్ద యూజ్ అనేది ఉండదు నాకు తెలిసి, బికాస్ అది చాలా తక్కువ సీట్స్. కావాలంటే స్పాట్ అడ్మిషన్స్ అనేవి జరగచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు థర్డ్ ఫేజ్ గురించి కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే మా ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ఆ అప్డేట్స్ కూడా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.